వోక్స్‌వేగన్ కార్ కార్బన్ క్లీన్ చేసిన తర్వాత చాలా బాగుంది పర్ఫార్మెన్స్. కస్టమర్ సైడ్ కూడా ఒకసారి చూసుకోవాలి మరి. కార్బన్ క్లీనింగ్ మొత్తం మీద ఈ 2 నట్లు ఇప్పడానికి చాలా భయపడ్డాను. ఎందుకంటే ఈ 2 నట్లే మొత్తం వర్క్‌ని డిసైడ్ చేసేస్తాయి. ఈసారి అయితే డాక్టర్ గారు నేను పెట్టే ప్రతి వీడియో పిన్ టు పిన్ చూస్తున్నారు. అది నా గొప్పతనం కాదు. ఆ డాక్టర్ గారికి ఆ వెహికల్స్ మీద ఉన్న ఇష్టం అలాంటిది మరి. ఇక్కడ పూర్తిగా చీకటి పడకపోయినా సరే ఫోన్ లైట్ పెట్టుకొని మరీ వర్క్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే అంత ఇరుకు ప్లేస్లో ఉన్నాయి ఈ ఫిట్మెంట్స్ అన్నీ. చాలా ఇరుకు ప్లేస్లో ఉన్నాయి ఇవి అయితే. హాయ్ హలో, నేను మీ రాము మెకానిక్ వ్లాగ్స్. ఈ వెహికల్ వచ్చి వోక్స్‌వేగన్ వెంటో కారు. ఇదైతే అడ్రూట్ నుంచి ఈసారి మన వీడియోస్ చూసి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కోసం. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇక దీని మొత్తం ప్రాసెస్ అంతా ఈ వీడియోలో అయితే మనకి అవైలబిలిటీ ఉంది. అయితే కార్బన్ గట్టిగానే పడేసింది. ఇది కార్బన్ ఇలా పడేసింది. సో ఇది వర్క్ చేసేదానికన్నా సార్ నా వీడియో చూసి ఫాలో అవుతూ ప్రతి వీడియోని పిన్ టు పిన్ చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో రేపు అయితే ఈరోజు రేపు కూడా ఉంటుంది. వెనకాల ఈజీఆర్ వాళ్ళు మొత్తం ఓపెన్ చేసి అయితే మొత్తం వీడియోలు అయితే పెడతాను. ఇప్పుడు 2 days అయితే టైం కూడా తీసుకున్నాను వర్క్ చేయడానికి. ఆల్రెడీ మ్యాన్ఫోల్డ్ ఓపెన్ చేస్తాను. అలాగే మ్యాన్ఫోల్డ్ది, అలాగే త్రోదబోడి పైప్ లైన్స్, ఇంకా బ్యాక్ సైడ్ కూడా పైప్ లైన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇందులో కూడా ఫుల్ కార్బన్ పడేసి ఉంది. బేసిక్గా ఈసారి అయితే మనకి మొత్తం ప్రతి వీడియో పిన్ టు పిన్ చెప్తుంటే నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే నేను యాక్చువల్గా అనుకున్నాను ఓన్లీ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్, మన టాటా ఏసీ కానీ, దోస్త్ బొలేరో, ఈ వెహికల్స్ నడిపేవాళ్ళు, లారీస్ నడిపేవాళ్ళు మన వీడియోస్ ఎక్కువగా ఫాలో అవుతారు అనుకున్నాను. కానీ సార్ డాక్టర్, కానీ మన ప్రతి వీడియో ఫాలో అవుతూ ప్రతిదీ ఇక్కడికి వచ్చి నాకు పిన్ టు పిన్ చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేసి నేను మన వీడియోస్ అంత నచ్చాయి సార్కి. సో వర్క్ ప్రాసెస్ మొత్తం వీడియో పెడతాను, తప్పకుండా పూర్తిగా చూడండి. పైన ఫిట్మెంట్స్ అన్ని ఓపెన్ చేస్తాను. ఇప్పుడు కిందకు వచ్చేసరికి ఈ సైలెన్సర్కి, అలాగే ఈజీఆర్ వాళ్ళకి వెళ్ళి ఈ పైప్కి వచ్చిన ఈ 2 నట్లు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. లేదంటే ఇరిగిపోవడం కానీ స్లిప్ అవడం కానీ జరుగుతుంది. కానీ స్లిప్ అయినా ఇరిగినా సరే మనకైతే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. అలాగే వర్క్ కూడా మొత్తం ఆగిపోద్ది. ఇంకా చాలా ప్రాసెస్ అయిపోద్ది. ఇంజిన్ దించుకోవాల్సి కూడా వస్తుంది. సో అందుకే మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అందరూ చేయడానికి ఇష్టపడరు, అలాగే ముందుకు కూడా రారు. ఎందుకంటే చిన్న వర్కే కదా అని అనుకుంటారు. వర్క్ చేయడం కూడా చాలా క్రిటికల్ ఈ ఈజీఆర్ వాల్ క్లీనింగ్ అనేది. ఇప్పుడు చూడండి, వాటర్ మొత్తం నా మీద పడిపోయింది బకెట్ పెట్టినా సరే. ఈ విధంగా మనకి కంట్లో అలా డస్ట్, చాలా ఎక్కువ డస్ట్ కూడా పడిపోద్ది. ఎందుకంటే కింద పడుకొని మేతకు చూసి ఓపెన్ చేస్తూ ఉండాలి. ఇక్కడైతే పూర్తిగా మనకి చీకటి పడలేదు, కానీ ఫోన్ లైట్ పెట్టుకొని వర్క్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే అంత క్రిటికల్ ప్లేస్లో ఈ ఫిట్మెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ చేయవలసినవి మ్యాక్సిమం మహా అయితే ఒక 10 ఫిట్మెంట్స్ ఓపెన్ చేయాలి. 10 ఫిట్మెంట్స్ అంటే ఎల్లంకి స్క్రూస్, అలాగే ఒక 3 పైపులు, అలాగే ఇవి ఒక 2 టర్బో పైపులు ఓపెన్ చేయాలి. తర్వాత ఈ ఈజీఆర్ వాల్ బాడీకి వచ్చిన ఒక 4 ఎల్లంకి స్క్రూలు ఓపెన్ చేయాలి. ఇవి ఓపెన్ చేయడానికే మినిమం కూలెంట్ పైప్ కూడా తీయాలి. ఇక్కడ ఇవన్నీ ఓపెన్ చేయడానికే మినిమం ఒక 3 to 4 hours పడేస్తుంది. అయితే దీనికి ఈజీఆర్ వాల్ అయితే మళ్ళీగా బయట తీస్తాను. నాకు చీకటడిపోయిందని చెప్పి ఓపెన్ చేసి లోపలే ఉంచాను. ఎందుకంటే ఇది లోపల చాలా ఇరుకు ప్లేస్లో ఉంటుంది కాబట్టి. ఈరోజు సండే మధ్యాహ్నం వచ్చాను వర్క్ చేయడానికి. మార్నింగ్ కొంచెం వేరే వర్క్ ఉంటే రాలేదు ఇంటి దగ్గర. సో ఈజీఆర్ వాళ్ళు అయితే బయట తీస్తాను. ఇప్పుడు దీన్ని డిస్మెంటిల్ చేసి క్లీన్ చేసి యాస్టేజ్కి ఎలా ఉందో అలా బిగించాలి. అలాగే ఇందులో కొంచెం కార్బన్ అయితే ఉంది, తక్కువే ఉంది. మ్యాన్ఫోల్డ్ అయితే ఎక్కువ ఉంది. అది కూడా చూపిస్తాను ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసి. క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం మనకి వీడియో రూపంలో వస్తుంది. సో ఈ కస్టమర్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా, అడ్రూట్ మన దగ్గరికి వచ్చారు. నా స్టూడెంట్స్తో ఒక రెంటల్ వెహికల్ ఆగిపోయింది కదా, అది ఎమర్జెన్సీగా వర్క్ చేయడం వల్ల దీని క్లీనింగ్ ప్రాసెస్ అవ్వలేదు. ఈరోజు చేస్తాను. సార్కి అయితే ఈరోజు నేను ఎలా అయినా సరే బండి క్లీనింగ్లో చేస్తాను చెప్పాను. కానీ వర్షం కూడా పడుతుంది, క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇలా క్లైమేట్ ఉంటే పర్లేదు, వర్షం పడితే మళ్ళీ నేను అనుకున్నది రీచ్ అవుతున్నది కూడా తెలియదు. చూద్దాం. ఇప్పుడు ఈ వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. ఇది ఓపెన్ చేసి క్లీన్ చేసి మొత్తం పర్ఫెక్ట్గా క్లీన్ చేసి ఈ వెహికల్ అయితే ఈవినింగ్ లోపు రెడీ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ అయితే మొత్తం డిస్మెంట్లు అయితే చేస్తాను. ఈజీఆర్ వాళ్ళు కార్బన్ అయితే మరీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు, ఉంది కార్బన్. లేకుండా అయితే ఏ బండికి ఉండదు. ఒక 30 నుంచి 40 వేలు తిరిగిన బండికి కూడా కార్బన్ ఉంటుంది. కానీ మరీ అంత ఎక్కువ లేకుండా ఇగో చూడండి, కార్బన్ అయితే బయటకు ఇప్పుడు వస్తుంది, చూశారు కదా. అలాగే మొన్న కాకినాడ నుంచి వచ్చిన బండికి కూడా కస్టమర్ దగ్గరుండి ఓపెన్ చేయించుకుంటే పక్కన కూర్చొని చూసాడు క్లియర్గా కార్బన్ ఏ విధంగా వచ్చింది అన్నది. కాకినాడ స్విఫ్ట్ కార్ది వీడియో పెట్టినప్పుడు నాకు చాలా ఫోన్ కాల్స్ అయితే వచ్చాయి. అన్న కార్బన్ క్లీనింగ్ ఎంత, అలాగని.
సో ఒక్కో వెహికల్కి ఒక్కో రేట్ ఉంటుందండి. ప్రతి వెహికల్కి ఒక రేట్ అని చెప్పలేము. ఎందుకంటే స్విఫ్ట్ డిజైర్ అలాగే ఇర్టిగా ఈ రెండు వెహికల్స్ చూసుకుంటే ఇర్టిగా కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రెండు వెహికల్ పోల్చుకుంటే ఇర్టిగా కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా వెహికల్ వర్క్ని బట్టి అమౌంట్ అయితే మారిపోతూ ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ అయితే 3,500 నుంచి ఉంటుంది మన దగ్గర. అందుకే వీడియోలో ఒక అమౌంట్ అయితే ఫిగర్గా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు స్విఫ్ట్ది ఈ రోజు వచ్చింది అనుకోండి, రేపు ఏ వోక్స్ వ్యాగనో లేదంటే ఇంకా ఏదైనా పెద్ద వెహికల్ వస్తూ ఉంటుంది, ఏ ఇన్నోవా కారు అలాంటివి. సో దానికి వర్క్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల అమౌంట్ పెరుగుతుంది. అలాగే కొన్ని పెద్ద వెహికల్స్ కూడా ఉన్నాయి, వాటికి చాలా ఈజీగా అయిపోద్ది కార్బన్ క్లీనింగ్, వాటికి అమౌంట్ తగ్గిపోద్ది. అదనమాట. అంటే బండి మన దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసి చెప్పాలి. ఇప్పుడు కొన్ని లేదంటే ఫోన్ చేసి అడిగినా సరే జస్ట్ ఒక 10 నిమిషాలు టైం ఇస్తే నేను చెక్ చేసుకొని చెప్పేస్తాను ఎంత అవుద్ది ఏంటంది. అంతేగాని ఎంత అవుద్దో వీడియోలో చెప్పట్లేదు మీరు అది ఇది అని చెప్పి కామెంట్స్ వచ్చాయి కొన్ని. సో వీడియోలో అయితే మనం చెప్పట్లేదు, కానీ లాస్ట్లో మనం తీసుకున్న అమౌంట్ మ్యాక్సిమం ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, ఎక్కడో మర్చిపోయి చెప్పట్లేదేమో. ఇప్పుడైతే చూడండి వాటర్ వాషింగ్ దగ్గర కూడా కార్బన్ ఏ విధంగా మనం వస్తుందో బయటికి. ఓపెన్ చేసిన దగ్గర నుంచి వాటర్ వాషింగ్ ప్రాసెస్ మొత్తం నేనే చేసుకుంటాను. ఎందుకంటే వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలి, క్లీనింగ్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఉండాలని. ఇప్పుడు ప్రతి దాంట్లో నుంచి కూడా కార్బన్ అయితే వస్తుంది, రాకుండా అయితే ఉండదు. ఇప్పుడైతే ఈ ఈజీఆర్ వాల్ కూలర్లో చూడండి మనకి ఏ విధంగా కార్బన్ బయటకు వస్తుందో. ఈ విధంగా దీన్ని అయితే ఆల్రెడీ నేను క్లీన్ చేసి మొత్తం డీజిల్తో నానబడేసి వదిలేసాను. సో అప్పుడు అందుకే మొత్తం కార్బన్ బయటకి అయితే వచ్చేస్తుంది, చూసారు కదా బ్లాక్ కలర్లో ఉన్నదంతా. ఈ విధంగా పర్ఫెక్ట్ క్లీనింగ్ అయితే మనం చేసేస్తాం బండికి. అలాగే కస్టమర్ కూడా మనకి ఫీడ్బ్యాక్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి వెహికల్ అయితే చాలా బాగుంది, చాలా చేంజింగ్ అయితే ఉందని చెప్పారు. నాకన్నా వెహికల్ కస్టమర్కే తెలుస్తుంది డ్రైవింగ్ చేసే వాళ్ళకి. ఎందుకంటే నేను జస్ట్ ఒక 5 మినిట్స్ లేదా ఒక అరగంట హాఫ్ అన్ అవర్ ఎంతో బండి డ్రైవ్ చేస్తాను అంతే. దానివల్ల అయితే అంత పెద్దగా క్లారిఫికేషన్ రాదు. డైలీగా బండి నడిపే వాళ్ళకే ఈ పికప్ ఏమన్నా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అలాగే కస్టమర్ కాకినాడ కస్టమర్ కూడా నాకు చెప్పాడు, బండిలో అయితే చేంజింగ్ కనిపించిందండి, బాగుంది, కొద్దిగా ఫ్రీ అయ్యిందని చెప్పారు. కార్బన్ క్లీనింగ్ వల్ల 100% పికప్ పెరుగుతుందని నేను చెప్పను, కానీ కార్బన్ క్లీనింగ్ చేయించుకోవడం వల్ల మనకైతే ఈ ఇష్యూ అయితే రాదు, పికప్ ఇష్యూ రాదు, అలాగే బ్లాక్ మార్క్ ఇష్యూ కూడా రాదు. దానివల్ల అయితే మనకు సేఫ్. ఇప్పుడు ఈ మ్యాన్ఫోల్డ్ అలాగే ఈజీఆర్ వాళ్ళు మొత్తం కూలరు ఇవన్నీ క్లీన్ చేసుకొని అయితే వస్తాను, క్లీన్ చేస్తాం. ఇప్పుడు ఫిట్మెంట్ అయితే చేయాలి, చూసారు కదా నేను ముందు వీడియోలో అయితే చూసారు కదా ఆల్రెడీ. చూడడానికి చిన్న కార్బన్ కూడా లేదు ఇంక ఇందులోని, మొత్తం క్లీనింగ్ అయిపోయింది మొత్తం, చూసారు కదా. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నాయి, అలాగే యాస్టీజ్గా ఫిట్ చేయాలి, చూద్దాం ఎంత టైంకి అవుద్దాం. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా ఇదే వర్క్ చేస్తున్నా సరే, వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. టైం అయితే 2:30 అయిపోయింది, ఇంకా లంచ్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఈ వెహికల్ ఈ రోజు డెలివరీ ఇస్తానని చెప్పి నేను కమిట్మెంట్ ఇచ్చాను. సో పని అయితే అయిపోవాలి ఇప్పుడు ఎలాగైనా సరే. ఆల్మోస్ట్ ఫిట్మెంట్ అంతా అయిపోయింది. ఇంకా ఈ కామన్ రైలు నాజిల్స్ ఇవన్నీ ఫిట్ చేయాలి. మ్యాన్ఫుల్ అయితే ఫిట్మెంట్ అయిపోయింది, చూసాను కదా, నీట్గా క్లీన్ చేసి ఇస్తాం. అలాగే ఈజీఆర్ వాళ్ళు కింద సైడ్ అయిపోయింది. ఇవన్నీ బ్యాటరీ ఫిల్ అసలు ఇవన్నీ ఫిట్ చేసి బండి అయితే స్టార్ట్ చేసి ఒక 1 అవర్ ముందు చెక్ చేసి అప్పుడు ఈ బండి అయితే డెలివరీ ఇస్తాను. టైం అయితే 4 అయింది. ఇంకా అలాగా లంచ్ టైము ఈరోజు క్యాన్సిల్ అయిపోయింది. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కస్టమర్ సార్ కూడా వస్తున్నారు బండి చెక్ చేసుకొని పట్టుకెళ్ళిపోవడానికి. ఫుల్ మాన్యువల్ కార్బన్ క్లీన్ చేసి మొత్తం అంతా అయిపోయింది మనకి. చూడాలి ఇప్పుడు ఈ సార్ వచ్చి రైలు తీసుకొని ఏమైనా సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా. మనకి మెయిన్ ఎంత కష్టపడినా అమౌంట్ తీసుకున్నా సరే మెయిన్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకి ఇంపార్టెంట్. మన కాకినాడ నుంచి వచ్చిన స్విఫ్ట్ డిజైర్ కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యారు. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ట్రైల్ అయితే వెళ్తున్నాను. అలాగే కస్టమర్కి బండి కూడా డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను అడ్డు రోడ్డు. సో మనకైతే బాగానే ఉంది. మరి కస్టమర్ కూడా ట్రైల్ తీసి చూడాలి, చూసిన తర్వాత పేమెంటారో చూడాలి సాటిస్ఫాక్షనా కాదా. నేనైతే బండి ఆల్రెడీ 140 స్పీడ్ కూడా డ్రైవ్ చేశాను. వీడియో తీస్తున్నాడు, అంత స్పీడ్ వెళ్ళకూడదు. సో జస్ట్ మీడియం స్పీడ్ వెళ్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా కస్టమర్ కూడా ట్రయల్ తీసుకుని బండి అయితే బాగుందని చెప్పారు. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కాల్ చేసి బండి చేంజ్ అయింది, పికప్ అయితే చేంజ్ అయిందని చెప్పారు. నాకు హ్యాపీ అనిపించింది. ఎవరికైనా ఈ మాన్యువల్ కార్బన్ కావాలనుకుంటే పైన నా నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.